నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనకి వరి చాలా ఎక్కువగా పండుతుంది. మన జిల్లాలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనంగానే వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే వీటితో పాటు మన దేశంలో చాలా వరకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఉన్నాయి. పంటలు వేరైనప్పటికీ వ్యవసాయం అనంగానే ఎరువుల కొరత మొదట మనం నోటీస్ చేస్తాం. వ్యవసాయానికి శాస్త్ర సాంకేతికం తోడవ్వాలి అనేది అగ్రికల్చర్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ బి గోపి గారి ఆధ్వర్యంలో ఒక మీడియా సమావేశం జరపడం జరిగింది. రబీ అభియాన్ 2025 సెప్టెంబర్లో భాగంగా ఇక్కడ చాలా విషయాలు మనకి మీడియా ద్వారా తెలపడం జరిగింది. అవి ఏంటి అంటే, మొదటగా యూరియా రైతులకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది పంట మొదటి నుంచి చివరి వరకు. అయితే యూరియా పంపిణీ కోసం ప్రత్యేకమైన యాప్ రాబోతుంది అని వారు వెల్లడించారు. ఇప్పటికే వాట్సాప్ ఛానల్ ద్వారా రైతులకి సమాచారం ఇస్తున్నారు. అయితే యూరియా కొనుగోలు కోసం ఈ పాస్ సిస్టమ్, ల్యాండ్ రికార్డ్ ఆధారంగా యూరియా సరఫరా చేస్తారు. యూరియా పక్కదారి పట్టడానికి ఈ ఆలోచన ఒక కారణమైంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన NIC దాన్ని తయారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 10,000 యూరియా పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని కూడా పెంచే ప్రయత్నం చేస్తారు అని, అందులో 30% కేంద్రాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటే మిగతా 70% ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. యూరియా పంపిణీ ఒక్కటే చోటున కాకుండా డీసెంట్రలైజ్ చేయాలని చూస్తున్నారు. దానికోసం అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇంటి వద్దనే ఉండి ఈ యాప్ ద్వారా యూరియాని బుక్ చేసుకోవచ్చు. సెల్ నెంబర్, పట్టాదార్ పాస్బుక్ ఉంటే సరిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా నిల్వలు కూడా ఇంట్లో నుండి చూసుకోవచ్చు. మన జిల్లాలో, మండలంలో, గ్రామంలో ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అని అంటున్నారు. ఇంట్లో ఉండి సినిమా టికెట్లు బుక్ చేసుకున్నట్టుగానే యూరియా కూడా బుక్ చేసుకోవచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు ఏ పంట వేస్తున్నారో దాన్ని బట్టి యూరియా సప్లై ఉంటుంది. యూరియా ఎక్కువ కావాలని వేసే పంట కాకుండా మరో పంట అని టిక్ చేస్తే పంట కొనే విషయంలో ఇబ్బంది అవుతుంది. చిన్న, సన్నకారు రైతులకు ఒకే విడతలో యూరియా ఇస్తారు. చిన్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆ నిర్ణయం. పెద్ద రైతులు ఒకేసారి 20-30 యూరియా బస్తాలు తీసుకెళ్తే ఇబ్బంది ఉంటుందని వారికి 2-3 దశల్లో యూరియా ఇస్తారు. నెల రోజుల్లోనే పెద్ద రైతులకు కావాల్సిన యూరియా 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. పట్టాదారుల వివరాలు యాప్లో ఎంట్రీ చేయగానే ఆయా జిల్లాలకు వెళ్ళిపోతుంది. కౌలు రైతులు కూడా బుక్ చేసుకొని యూరియా తీసుకోవచ్చు. ఆధార్ పేరుతో పాటు పట్టాదార్ పాస్బుక్ ఎంట్రీ చేస్తే చాలు. ల్యాండ్ ఓనర్కు OTP వస్తుంది. దాన్ని కౌలుదారు తెలుసుకొని ఎంట్రీ చేయాలి. డీలర్లు కూడా బుకింగ్ ఆధారంగానే యూరియా అమ్మకాలు చేపట్టాలి. ప్రస్తుతం యూరియాను మాత్రమే యాప్లో పెట్టారు. DAP, ఇతర కాంప్లెక్స్ ఎరువులు నార్మల్గా కొనవచ్చు. యాప్ ద్వారా డీలర్ వద్ద ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది. డీలర్కు ఎన్ని లారీల లోడ్ వచ్చాయో కూడా యాప్లో తెలపాలి. డీలర్ వద్దకు ఫార్మర్ రాకుండానే యూరియా తీసుకెళ్లొచ్చు. బుకింగ్ ఐడిలో ఉంటే చాలు. 24 గంటల పాటు బుకింగ్ చేసిన ఐడి పనిచేస్తుంది. ఆ గడువులోపు రాకుంటే మరొకసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకు ఇబ్బంది లేకుండా యూరియా సప్లై ఉండేలా యాప్ వస్తుంది. యూరియా బుకింగ్లో వ్యవసాయ అధికారులు, డీలర్లు కూడా బుక్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రైతులకు అవగాహన లేకుంటే అగ్రికల్చర్ అధికారులను సంప్రదించాలి. 400 బస్తాలు వస్తే 1000 మంది రైతులు వచ్చి లైన్లో నిల్చున్న పరిస్థితి మనం చూసినాం. బస్తాలు తక్కువ, లైన్లలో బారులు తీరిన రైతుల సంఖ్య ఎక్కువగా ఉండింది. అయితే సకాలంలో సప్లై చేయాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యూరియా కష్టాలు లేకుండా చేస్తామని అధికారులు వెల్లడించడం జరిగింది. అక్టోబర్-మార్చ్ సీజన్కు 10 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతుంది అని చెప్పడం జరిగింది. వేచి చూడాలి రైతులకు ఎంతవరకు ఈ యాప్ అండగా ఉంటుంది, ఎలా సహాయపడుతుంది, మరి ఎంతవరకు ఈ ఆన్లైన్ బుకింగ్ పనిచేస్తుంది అని ముందు రాబోయే పంటల్లో మనం వేచి చూసి రైతన్నల కష్టం తీరాలని కోరుకుందాం.